నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. सर एस्टिमेट తీసుకో టోటల్ ఎన్ని వెహికల్స్ వస్తాయి దానికి సరిపడా పార్కింగ్ ఉందా మీరు ప్రాపర్ గా గ్యాలరీ ఇంకా ఏం ప్రోగ్రామ్స్ 200 crores worth integrated school. మనకి 2 వస్తుంది 4 అంటే మాస్ పబ్లిక్ ఇబ్బంది లేదు. సరే ఎస్టిమేట్ తీసుకో టోటల్ ఎన్ని వెహికల్స్ వస్తాయి దానికి సరిపడా పార్కింగ్ ఉందా మీరు ప్రాపర్ గా గ్యాలరీ ఇంకా ఏం ప్రోగ్రామ్స్ 200 crores worth integrated school. మనకి 2 వస్తుంది 4 నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన వివరాలేంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, అయితే ఈరోజు వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఖరారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రజాపాలన విజయోత్సవ సభలో భాగంగా ఈరోజు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేటకు రాబోతున్నారు. ముఖ్యంగా నర్సంపేటకు ఈరోజు ఉదయం మధ్యాహ్నం 1:15 హైదరాబాద్ నుంచి బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేట బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగుతారు. అయితే మధ్యాహ్నం 2:15 నుంచి 3:55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేది. భారీ బహిరంగ సభకు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు ఈ రోజు రానున్న నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ సత్యశారదతో పాటు సిపి సన్ప్రీత్ సింగ్ పూర్తిగా పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నర్సంపేటకు సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మారెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత పర్యటనలో ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాకు పర్యటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాదాపుగా 35 రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ జిల్లాలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయితే గత పర్యటనలో ప్రకటించినటువంటి 6,500 కోట్ల రూపాయలు సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యాయనేది మాత్రం వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో కొంత వైరం కురవడేది. ఆ వైరం తొలగిన తర్వాత తొలిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. తమ నాయకుడు సీఎం తన నియోజకవర్గంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
దొంతి మారెడ్డి తీసుకున్నటువంటి సందర్భం కాబట్టి దాంతో పాటు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగానే అటు ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక లీడర్లతో కూడా ఒక గంట సేపు సభకు ముందు వారితో భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులైనా తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రజాప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారని కూడా తెలుస్తోంది. దానికి తోడు ఈ వారంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన జరిగింది. దాని సందర్భంగా అనేక వ్యాఖ్యలు కూడా చేసిన, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేయడంపై కూడా సీఎం ఘాటుగా కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతో పాటు నర్సంపేటకు వరాల జల్లు కుట్టించే అవకాశం కూడా కనబడుతుంది అనేది ప్రధానంగా తెలిసింది. ఎందుకంటే ఈ నేపథ్యంలో 1,023 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేటువంటి సీఎం దానికి సంబంధించిన అంశంలో దొంతిమారెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేటకు వరాల జల్లు వస్తున్నాయనే ఒక అభిప్రాయం కూడా వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి నియోజకవర్గ వాసులకు కలగూడం పండే అవకాశం కనబడుతుందని చెప్పుకోవచ్చు. నేడు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు జిల్లా మంత్రులు ముఖ్యంగా సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ, అదేవిధంగా దొంతి మారెడ్డి, మిగతా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో స్వాగతం పలికేందుకైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. కల్తీ నెయ్యి వ్యవహారంలో